ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా ప్రజలకు కూడా వినూత్నంగా దేశభక్తిని చాటుతున్నారు. కారుపై బ్రహ్మోస్ క్షిపణి నమూనాను ఏర్పాటు చేయడమే కాకుండా కార్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా జై హింద్ తిరంగా ర్యాలీలు కూడా చేపట్టారు. ప్రజలు కూడా వివిధ రూపాల్లో తమ దేశభక్తిని చాటుకున్నారు. కొందరు తమకు పుట్టిన పిల్లలకు సింధూర్, సింధూరి అని పేర్లు కూడా పెట్టారు. కర్ణాటకకు చెందిన పలువురు తమ కార్లపై ఆపరేషన్ సింధూర్ చిత్రాలను అతికించి వినూత్నంగా దేశభక్తిని ప్రదర్శించారు. బెళగావికి చెందిన హైటెక్ మోటార్స్ అండ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర దేశాయ్, సామాజిక కార్యకర్త శివ చౌగులే తమ కార్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాహనాలకు ఓవైపు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఫోటో, మరోవైపు కల్నల్ సోఫియా ఖురేషి ఫోటోను అతికించారు. బ్రహ్మోస్ క్షిపణి నమూనాను రాజేంద్ర దేశాయ్ తన కారుపై అతికించారు. ప్రస్తుత ఈ వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మే 7, 2025న తెల్లవారుజామున 25 నిమిషాల పాటు వ్యవధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో 9 కీలక ఉగ్రస్థావరాలు ధ్వంసం అయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత వైమానిక దాడులు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి. పెహల్గాం బాధిత కుటుంబాలకు ఇది భారత సైన్యం చేసిన న్యాయమని నిందించాయి త్రివిధ దళాలు.